భారతీయ సిమెంట్స్ లాంటి ఒక కంపెనీని ఏ ప్రభుత్వం అయినా కానీ పువ్వుల్లో పెట్టుకొని చూస్తుంటాయి. ఎందుకంటే రెడ్ కార్పెట్ పరుస్తారు వాళ్ళకి. దాదాపు 15,000 మందికి పైగా ఉపాధి కల్పించే ఒక కంపెనీని ఏ ప్రభుత్వం అయినా కానీ అసలు ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ళ నుంచి అంతమందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీని వేధిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. లీజులు రద్దు చేస్తారు, తర్వాత దానికి వేధించే ప్రక్రియ చూస్తూ ఉంటాం, డైరెక్టర్లను అరెస్ట్ చేయించే ప్రక్రియ చూస్తాం. ఆ భారతీయ సిమెంట్స్ని బ్లేమ్ చేసే విధంగా ఏ విధంగా మీడియాలో తప్పుడు కథనాలను రాపిస్తూ ఉంటాం. ఇక చిన్న ఇష్యూ ఇప్పుడు జరిగింది, దాని మీద ఎంత దూరం తీసుకుపోయారంటే చూద్దాం. మొన్న ఫిబ్రవరిలో భారతీయ సిమెంట్స్లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య ఆటల పోటీలు పెట్టారు. ఆ ఆటల పోటీల్లో ఒక 10 మంది రాంగ్ బిహేవియర్ అనేది చూపించడంతో ఆ 10 మందిని ఆ భారతీయ సిమెంట్స్కి కాంట్రాక్టర్గా ఉన్నటువంటి మ్యాన్ పవర్ సప్లై చేసే ఒక కాంట్రాక్టర్ ఆ 10 మందిని తీసేస్తాడు. అంటే ఆ భారతీయ సిమెంట్స్లో ఉద్యోగం లేకుండా అతను పక్కన పెట్టిస్తాడు. ఇప్పుడు ఈ భారతీయ సిమెంట్స్లో పనిచేసేదానికి వాళ్ళు ఏం పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. వాళ్ళని తీసేయడంతో వాళ్ళు ఏం చేశారు, భారతీయ సిమెంట్స్కి మెటీరియల్ రావాలన్నా, మెటీరియల్ బయటికి వెళ్ళాలన్నా ఇక్కడ లోడ్స్ కానీ ఏదైనా కానీ ఒకటే ఒక దారి ఉంది. ఆ దారి అంతా ఒక ట్రాక్టర్లు అడ్డు పెట్టేసి ఈ 10 మంది కలిసి ఇంకొక 20 మందితో కలిసి మొత్తం 30 మంది 40 మంది బ్లాక్ చేసేసారు ఆ రోడ్డుని. జనరల్గా ఇంత పెద్ద కంపెనీకి రోడ్డు బ్లాక్ చేసి అంతమందికి ఉపాధి కల్పించే దానిపైన ఎఫెక్ట్ కలుగుతుందంటే ప్రభుత్వం తక్షణమే సీరియస్గా రియాక్ట్ అయ్యి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు బుక్ చేయించి సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటుంది. కానీ ప్రభుత్వానికి అన్నీ తెలిసినా కూడా గడిచిన 4-5 రోజులు నుంచి జరుగుతున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా అసలు మాకేం తెలియదు అన్నట్టుగా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవాలి. స్థానికంగా కూడా ఒక చిన్నపాటి ఎస్ఐయో కానిస్టేబుల్ని వెళ్ళి అదిరించి బెదిరించినా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు ఎందుకు కానిస్టేబుల్లో లేకపోతే ఎస్ఐలో లేకపోతే వీళ్ళందరూ అదిరించి బెదిరించే ప్రయత్నం ఎందుకు చేయట్లా అంటే ఇక స్థానికంగా కమలాపురంలో ఉండే ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. అంటే భారతీయ సిమెంట్స్ని వేధించాలి. ఆ వేధింపు ఎలా ఉండాలంటే భారతీయ సిమెంట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండాలి. అక్కడ వాళ్ళు నష్టపోవాలి ఆర్థికంగా, కంపెనీలో ఉపాధి కల్పన కింద ఉన్న వాళ్ళందరి జీవితాలు నాశనం అయిపోవాలని వాళ్ళ ఆలోచన. అంటే దాదాపు 15,000 మంది జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. అంతమంది జీవితాలతో చెలగాట మారితే ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఒక చిన్న మాట కదా, మీ దగ్గర నుంచి ఆదేశాలు అక్కడ ఆపేయాలనే ఆదేశాలు లేకుండా పూర్తిగా లేదంటే ఇదంతా జరగదు కదా. మీరు ఆపేయాలని మీ ఆలోచన ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. చూస్తుంటే అదే కనిపిస్తుంది. ఇంకా భారతీయ సిమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, హైకోర్టుకి వెళ్ళారు. అసలు హైకోర్టులో మా కంపెనీకి లోనకి రావడానికి ఏదైతే మెటీరియల్ బయటికి రావడానికి లోనకి రావడానికి ఎంత ఒక బ్లాక్ చేసేసారు మా రోడ్డు ఏదైతే ఉందో, అంత దీనస్థితిలోకి వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి అనే దానికంటే కూడా ఇక్కడ 15,000 మంది జీవితాలను అంత దీనస్థితికి మీరు తీసుకెళ్లారు. హైకోర్టులో పిటిషన్ వేశారు భారతీయ సిమెంట్స్ తరపున న్యాయవాదులు. పిటిషన్ వేసి ఇది జరుగుతుంది, ఇంత ఘోరంగా చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, దయచేసి మీ కోర్టు ఆర్డర్స్ అనేది ఇవ్వండి, మాకు తక్షణమే మాకు అక్కడ రోడ్డు అనేది క్లియర్ చేయండి, మాకు మెటీరియల్ అనేది లోన మా దగ్గర ఏదైతే ఉందో దాని మొత్తం ఇంకా లేదు, మేము ప్రిపేర్ చేయాలన్న తర్వాత మా దగ్గర నుంచి మాకు రోజుకి ఇంత నష్టం వస్తుంది, ఇంకా పూర్తిగా మాకు రక్షణగా ఉండండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే పరిస్థితి మన రాష్ట్రంలో చాలా కంపెనీలు దెబ్బతిన్నాయి. ఎట్లాగా అల్ట్రాటెక్ వాళ్ళది మనం చూసాం గురజాల నియోజకవర్గంలో. అక్కడ దాచేపల్లి దగ్గర అల్ట్రాటెక్ వాళ్ళది ఇంకో కంపెనీ సిమెంట్ ఫ్యాక్టరీలు దాదాపు 2 నెలలు ఆపారు. ఏది డబ్బుల సంగతి ఎమ్మెల్యేలకి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్, వాళ్ళు చెప్పిన మాట వినాలి, డబ్బులు ఇవ్వాలి, పూర్తిగా కమిషన్లు ఉన్నాయి, ఇవన్నీ రకరకాల వ్యాపారాలు. జమ్మలమడు అది ఒక ఇష్యూ, అది పెద్ద ఇష్యూ. ఇంకా మా మనుషులే లారీలు పెట్టుకోవాలా, మేము చెప్పిన వాళ్ళు మీ మాట వినాలి, కంపెనీలు అన్ని 1000 కోట్లు పెట్టిన వాళ్ళు మన మాట వినాలా ప్రభుత్వాలు అనేదా తయారైపోయారు. ఇక కాదంబరి జత్వాని కేసు చూసాము, జీవీ రావు అదే ఆ ఇష్యూ, ఏది ఈయన వెళ్ళాడు చూడు, సీజ్ ద షిప్ 5 అని, ఆ ఇష్యూ చూసాము. శ్రీకాకుళంలో ఇష్యూ చూసాము. ఈ రాష్ట్రంలో ప్రతి కంపెనీకి ఇలాగ వేధింపులు, సజ్జన్ జిందాల్ ఇష్యూ చూసాము. రకరకాల ఇష్యూస్ అన్నీ తీసుకొస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆలోచన అలాగే ఉంది, ఎలా వేధింపులకు గురి చేయాలో ఇదని. సరస్వతి పవర్ భూమిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నానా హంగామా చేశాడు. అదేదో అయిపోయింది గవర్నమెంట్ భూమి అని, ఆడికి పోయి అదేం లేదని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రైవేట్ వ్యక్తుల భూమిలోకి మంది మార్పులను వేసుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళ కక్ష సాధింపుకి అదుపు అనేది లేదు. అంత పెద్ద కంపెనీలు రేపు పొద్దున ఏదైనా బిజినెస్ సమ్మిట్లోనో లేకపోతే ఏదైనా మీటింగ్లో కూర్చున్నప్పుడు
మా దగ్గర ఇట్లా జరుగుతుంది మా రాష్ట్రంలో అని చెప్పి నలుగురు 4 మాటలు మాట్లాడుకుంటే మన రాష్ట్ర పరపతి ఏం కావాలి? సజ్జన్ జిందాలే ఉన్నాడు, ఈ దావోసు లేకపోతే ఎక్కడికైనా వెళ్తే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇలా తయారైపోయింది, ఇట్లా ఈ పరిస్థితి ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా ఉంటుంది? ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది? ఎప్పుడైనా జగన్ గారి హయాంలో మీ హెరిటేజ్ కంపెనీలు ఎప్పుడైనా ఆపారా? ఉపాధి కల్పించే పనులు ఏదైనా ఉంటే చేయండి అనేటట్టే చేశారు తప్పితే ఎప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేయలే. కానీ మీరు ఇదే ప్రయత్నాలు, ఇదే ఆలోచన, ఇది మంచి పద్ధతి అయితే కాదు. దయచేసి ఈ విధానాలు ఏదైతే ఉందో, అధికారం రేపు ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ప్రతి సందర్భంలో అధికారంలో మేము ఉంటామని ఆలోచనతో మీరు పనిచేస్తూ అవతల కంపెనీలు వేధిస్తూ ఉపాధి కల్పించే వాటిని అన్నింటినీ మీరు ఇబ్బంది పెట్టేస్తూ నానా హంగామా హైరాణ సృష్టిస్తూ ఎట్లా పడితే అట్లా చేస్తూ ఉంటే రేపొద్దున ప్రభుత్వాలు మారితే ఏంటి పరిస్థితి? అప్పుడేమో గగ్గోలు పెడతాం, ఇప్పుడేమో ఎంజాయ్మెంట్గా అసలు తెగ ఆనందపడిపోతాం. వీటన్నిటిని నిజంగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇన్ని కష్టాలు, ఇన్ని వేధింపులు జనాలను పెడుతున్నా అట్లా కంపెనీలు కూడా పెడుతుంటారు. మీకు అసలు చిత్తశుద్ధి అనేది ఎవరి మీద లేదు. మీ ఆలోచనలు, మీ అధికారం. నేనంటే జగన్ గారిని తిట్టడం, ఇంకంతమించి ఏమైనా చేస్తున్నారా?